కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు, లగిచెర్లలో జరుగుతున్న సంఘటనకు, పేద గిరిజన దళిత పేద రైతులకు పైన జరుగుతున్న నిరంకుశ దాడులకు వ్యతిరేకంగా ధర్నా చేస్తామని 21వ తారీఖు నాడు మహబూబాద్లో ఎంఆర్ఓ ఆఫీసు ధర్నా కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. 2 రోజుల ముందే 19వ తారీఖు నాడే మేమందరం కూడా డిఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అండ్ ఎస్పీ గారికి లెటర్ పెట్టడం జరిగింది. వాళ్ళు మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి స్వయంగా మా రవీంద్రరావు గారే డిఎస్పీ గారితో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి, సార్ మేము ధర్నా చేసుకోవాలంటే మేము ఏర్పాట్లు చేసుకోవాలి, పేద అయినట్టు గిరిజన తండాలకెళ్ళి ప్రజలు రావాలి కాబట్టి వాళ్ళకి మేము మెసేజ్ ఇవ్వాలి, మీరు పర్మిషన్ ఇస్తున్నారా లేదా అని పదే అడగడం జరిగింది. 2 రోజులు జాప్యం చేస్తూ రవీంద్రరావు గారు మీరు తప్పకుండా మీరు చేసుకోండి, మీరు ఏర్పాట్లు చేసుకోండి, మీ ధర్నా మీరు చేసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు డిఎస్పీ గారు కోర్టుకు వెళ్ళారు, వచ్చుడితో మీకు కాగితం ఇస్తాము, మీ పని ఏర్పాట్లు చేసుకోండి అంటే మేము అందరం కూడా అక్కడ ఉన్న నాయకులు అందరం కూడా ప్రతి గ్రామానికి ప్రతి తండకు కూడా మెసేజ్ ఇచ్చి మన ధర్నా కార్యక్రమం ఉంది, మన కేటీఆర్ గారు వస్తున్నారు, మీ అందరి ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తారని మీ అందరు కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. 20వ తారీఖు నాడు 10 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 4 గంటల దాకా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉండవని చెప్తే మాకెందుకో రవీంద్రరావు గారికి మా అందరికీ డౌట్ వచ్చి మేము ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి, సార్ మాకు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా, ఏదో ఒకటి చెప్పండి, లేదంటే మేము కోర్టుకు పోయినా తీసుకొని వచ్చి మేము ధర్నా కార్యక్రమం పెట్టుకుంటామంటే లేదు ఇస్తున్నాం, మీరు కూర్చోండి, మాకు అర్ధగంట టైం ఇవ్వండి, గంట టైం ఇవ్వండి అనుకుంటా అట్లా రాత్రి 11:30 దాకా, పొద్దున 10 గంటలకు ధర్నా అయితే రాత్రి 11:30 దాకా మమ్మల్ని కూర్చోబెట్టి 6-7 గంటలు కూర్చోబెట్టి పైకి వెళ్ళి నాకు ఆర్డర్ రాలేదు, మీ పొలిటికల్ వ్యవహారంలో రాలేదు, ఏదో కారణాలు చెప్తూ పైన ఇక్కడ సీఎం ఆఫీస్ నుంచో లేకపోతే ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర నుంచో ప్రెజర్ వచ్చి వాళ్ళు మాకు కావాల్సి పొద్దున 10 గంటల ప్రోగ్రాం ఉంటే రాత్రి 11:30 దాకా కూడా మమ్మల్ని కూర్చోబెట్టుకొని పర్మిషన్ లేదు అని చెప్పి రాత్రి 11:30కు లెటర్ ఇస్తే ప్రజలకి ఎలా మెసేజ్ ఇవ్వాలి? ప్రజలు అంతమంది అక్కడి నుంచి తరలి వస్తున్న ప్రజలకి మేము ఎట్లా ఆన్సర్ ఇవ్వాలి? ఇది ప్రజాస్వామ్యమా? పోలీసుల వివరించిన తీరు చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినా, బట్టి పాదయాత్ర చేసినా, రాహుల్ గాంధీ వచ్చి సభలు పెట్టుకున్నా, ఇంకెవరు పెట్టుకున్నా కూడా ముందే వాళ్ళు అడిగిన పర్మిషన్ ఇచ్చి పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చి అన్నీ కూడా చేయడం జరిగింది. వాళ్ళు కావాల్సి అక్కడ లోకల్ ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, బలరాం నాయక్ గారు కావాల్సి మాట్లాడి కేటీఆర్ వస్తే రాళ్లతో కొడతాం, ఇది చేస్తామంటే వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ లేదు. ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి బాధ్యత తీసుకున్న వారి పైన పోలీసులు ఎందుకు మీరు ఇట్లా ప్రోకేట్గా మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఉల్టా మాకు పర్మిషన్ ఇవ్వకుండా, ధర్నా చేయకుండా మమ్మల్ని రాత్రి 11:30 దాకా వెయిట్ చేయించి మమ్మల్ని 6-7 గంటలు వాళ్ళు వివరించిన తీరు, పోలీసులు వేసిన తీరు చాలా దారుణంగా ఉండే. పొద్దున ఏం జరిగిందని మీరు 11:30కి ఇచ్చారు. మా ప్రజలందరూ కూడా ఆ రోజే రాత్రి సత్యవతి రాథోడ్ గారు మేమందరం కూడా మెసేజ్ ఇచ్చినాం, మనకు ధర్నాకు పర్మిషన్ ఇవ్వలేదు, మేము కోర్టుకు పోయి తీసుకొని వస్తాం, మన ధర్నా కార్యక్రమం ఉంటుంది అని ప్రజలు మీరు ఎవరు కూడా మహబూబాద్ టౌన్ దాకా రావద్దు, ఇబ్బంది పడద్దని చెప్పడం జరిగింది. ఏం జరిగిందని పోలీసులు 1000 మందితోటి కవాత్తు మహబూబాద్లో గల్లీ తిరుగుతూ మైకులతోటి ప్రజలు ఎవరు రావద్దని 144 సెక్షన్ పెట్టి 30 యాక్ట్ పెట్టి చాలా ప్రజలు అక్కడ ఉన్న వ్యాపారం చేసుకున్న ప్రజలను, వ్యవసాయ పనుల మీద వచ్చే ప్రజలను, దుకాణాలకు సమానం కోసం వచ్చే ప్రజలను, పెళ్లి కార్యక్రమాలు ఉంటే అక్కడ పెళ్లికి కావాల్సిన బట్టల దుకాణాలకు రావాల్సిన ప్రజలను మీరు 144 సెక్షన్ పెట్టి ప్రజలను రాకుండా వాళ్ళ యొక్క రొటీన్ పనులు చేసుకోకుండా మీరు చేసిన దానికి దారుణంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడి ఇప్పుడు ఇది ఒక ఉద్యమంగా మారిపోయింది. అప్పుడు ఎప్పుడైతే 2010లో జరిగిన మానుకోటలు ఏదైతే జరిగిందో మరొక్కసారి మళ్ళీ ఉద్యమంగా మారి ఇప్పుడు ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్కి ఈ మానుకోట నుంచి మొదలై ఈ ఉద్యమం ఇట్లే కొనసాగుతుంది. మేము ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళినాం, మీరు ఇచ్చిన కాపీ పైన మేము కోర్టుకు వెళ్ళి కోర్టు వారి ద్వారా 25వ తారీఖు నాడు ధర్నా కోసం కేటీఆర్ గారు ధర్నా కోసం పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. ఈ పేద ప్రజల కోసం, లగిచెర్ల లగిచెర్ల గిరిజనుల కోసం, పేద రైతుల కోసం ఖచ్చితంగా ఈ పోరాటం ఆగదు, ఈ ధర్నా కార్యక్రమం నడుస్తాయి. మీరు కూడా రేపటి నుంచి ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఖచ్చితంగా మీరు కూడా పోలీసుల పర్మిషన్ ఎలా ఇస్తారో మీరు కూడా కోర్టుల దాకా తెచ్చుకుంటారా? ఇది ఏం ప్రజాస్వామ్యాన్ని మేము కూడా గుర్తుపెట్టుకుంటాం. కేసీఆర్ ప్రభుత్వంలో
ప్రతి ఒక్క రంగానికి కానీ ప్రతి ఒక్క ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం జరిగింది. మీరు ప్రతి దానికి ప్రతి కార్యక్రమం ప్రతిపక్షం చేసే ప్రతి కార్యక్రమానికి మీరు అడ్డు తగులుతున్నారు. అడ్డు తగిలి మా కార్యక్రమాలు చేసుకోకుండా మా ప్రోగ్రాములు చేసుకోకుండా మీరు ఎంత అడ్డుకుంటే మేము ఇంకా అంత వేగంగా అంత పెద్దగా కూడా కార్యక్రమాలు చేస్తాం. ఖచ్చితంగా కేటీఆర్ గారి ప్రోగ్రాం ధర్నా కార్యక్రమం 25వ తారీఖు నాడు మహబూబాద్లో జరుగుతుంది. మహబూబాద్ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా లంబాడి గిరిజనులు అందరూ కూడా వచ్చి మద్దతుగా ధర్నా చేయబోతున్నారు. లంబాడి సంఘాలు కూడా అన్ని సంఘాలలో కూడా వచ్చి మద్దతు ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా ఇది విజయవంతం జరగాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా 25వ తారీఖు నాడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర జరిగే మన ధర్నా కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటున్నాను.